కంటి తుడుపు ఇచ్చే గిట్టుబాటు ధరలతో రైతు కుటుంబాలు బ్రతుకు బండి సాగేదెలా? పెరిగిన సాగు ఖర్చులెంత? ఇచ్చిన మద్దతు ధర ఎంత? అసలే కష్టాలకు ఎదురీదుతూ నష్టాల సాగు చేస్తున్న రైతన్నలకు ఇచ్చే మద్దతు ఇదేనా? కనీస మద్దతు ధరలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం, రైతు సంఘాల మాట ఇదే. ఈ మద్దతు ధరలతో పంటలు వేయటం కంటే ఖాళీగా వదిలేస్తేనే రైతుకు మిగులు అన్న ఆక్రోశం వ్యక్తమవుతోంది వారి నుంచి. పెరుగుతున్న ధరలు, రైతుల ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధరలు ఉండాలని ఏళ్లుగా విజ్ఞప్తి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదని వారంతా ముక్త కంఠంతో ప్రశ్నిస్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు కనీస మద్దతు ధర 50% పెంచామని ప్రభుత్వం చెబుతోంది. మరి అదే సమయంలో రైతుల నికర ఆదాయాలు పెరిగాయా అంటున్న రైతుల ఆవేదనకు అసలు కారణాలేంటి? 2022-23 సంవత్సరం ఖరీఫ్ మద్దతు ధరల్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 14 రకాల పంటల మద్దతు ధరల్ని 92 నుంచి 523 రూపాయల మధ్యలో పెంచుతున్నట్లు వెల్లడించారు. వరి మద్దతు ధరను 100 పెంచింది కేంద్రం. 2021-22లో క్వింటాలుకు 1940 ఉన్న సాధారణ వరి రకాన్ని 2040 రూపాయలకు, ఏ గ్రేడ్ రకాన్ని 1960 నుంచి 2060 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ప్రధానమంత్రి నేతృత్వంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ ఈ మేరకు ఆమోదం తెలిపింది. సాగు ఖర్చుపై 50% అదనపు ధర కల్పిస్తామని మాట ఇచ్చినట్లుగానే 1360 రూపాయలు ఖర్చయ్యే క్వింటాలు వరి ధర 2040కి తీసుకెళ్లినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. పత్తి మద్దతు ధరను 354 రూపాయల వరకు పెంచారు. మిగిలిన పంటలకు సంబంధించిన మద్దతు ధరల్ని చూస్తే అత్యధికంగా నువ్వుల ధర క్వింటాలుకు 523 పెరగ్గా, అత్యల్పంగా మొక్కజొన్న క్వింటాలుకు 92 పెరిగింది. ప్రతి పంటకు ఖర్చుపై 50% అదనపు ఆదాయం వచ్చేలా ఎంఎస్పీ నిర్ణయిస్తామని 2018-19లో కేంద్రం హామీ ఇచ్చిందని, దానికి కట్టుబడి నిర్ణయించిన ధరల వల్ల రైతులకు వారు పెట్టిన ఖర్చు కంటే సజ్జపై 85%, కందిపై 60%, మినుముపై 59%, వేరుశెనగపై 51%, పొద్దుతిరుగుడుపై 56%, సోయాబీన్పై 53% అదనపు ధర లభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తున్నా సరైన అంచనాలు లేకుండా నామమాత్రంగా మద్దతు పెంచారని రైతు సంఘాల నాయకులు వాపోతున్నారు. ముఖ్యంగా వరికి కనీస మద్దతు ధర ఇంకాస్త పెంచి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా పంటల మద్దతు ధరలపై సిఏసిపి 7 ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. వాటి ఆధారంగానే ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది. వాటిలో అతి ముఖ్యమైంది ఉత్పత్తి వ్యయం. ఆ విషయంలో సరైన విధానం లేకపోవడం వల్లనే ఇప్పటికీ కనీస మద్దతు ధర ప్రక్రియ ఆశించిన ఫలితాలు ఇవ్వటం లేదని అంటున్నారు వ్యవసాయ రంగ నిపుణులు. ఇప్పటికే 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ఎన్డీఏ ప్రభుత్వం మాట గాలికి కొట్టుకునిపోయింది. ఆలస్యంగా అయినా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కనీస మద్దతు ధరల విధానాన్ని పకడ్బందీగా అమలు చేయటం ద్వారానే సాధ్యమవుతుంది. ఎందుకంటే కనీస మద్దతు ధర అనేది రైతులు పండించే పంటలకు మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా ప్రకటించిన ధర వద్ద ప్రభుత్వమే పంట కొనుగోలుకిచ్చే హామీ. కనీస మద్దతు ధర సక్రమంగా అమలు జరిగితే రైతుల కనీస ఆదాయాలకు భరోసా లభిస్తుంది. వివిధ రకాల పంటలు పండించేందుకు అన్నదాతలకు ప్రోత్సాహం అందుతుంది. ఆహార, ఇతర అవసరాలకు కావలసిన ఉత్పత్తులకు తగిన పంటలు విరివిగా సాగు చేస్తారు. వాటిని ప్రభుత్వమే సేకరించి ప్రజలకు సరఫరా చేయగలిగితే ఇవాళ సమాజం ఎదుర్కొంటున్న ధరల మంటలు, బ్లాక్ మార్కెట్ దందాలు అన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. దేశవ్యాప్తంగా రైతు సంఘాలన్నీ కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తోంది కూడా అందుకే. కానీ ఆ డిమాండ్ను ఏమాత్రం పడనివ్వని కేంద్ర ప్రభుత్వం ఉన్న విధానంలో ధరల నిర్ణయానికి కూడా గీచిస్తోంది. ఉత్పత్తి వ్యయానికి సంబంధించి సిఏసిపి పరిగణనలోకి తీసుకుంటున్న అంశాలు, చేస్తున్న సిఫార్సులు కూడా విమర్శల పాలవటానికి గట్టి కారణాలే ఉన్నాయి. ఉత్పత్తి వ్యయాన్ని లెక్కించడంలో సిఏసిపి ప్రస్తుతం 8 అంశాలు పరిశీలిస్తోంది. అందులో మొదటిది A1 ఉత్పత్తి వ్యయం. అంటే రైతు ఒక క్వింటాల్ పంట పండించడానికి 14 రకాలుగా ఇతరులకు చెల్లించిన ఖర్చు విలువ. దానికి కౌలు కలిపితే వచ్చేది A2 ఉత్పత్తి వ్యయం.
A1కు భూమేతర స్థిర మూలధనం వడ్డీని కలిపితే వచ్చేది B1. అదే A1కు సొంత భూమి, కౌలు భూమికి కట్టే కౌలు మొత్తం కలిపితే B2 ఉత్పత్తి వ్యయం వస్తుంది. B1 సొంత శ్రమ విలువ జోడిస్తే C1, B2కు సొంత శ్రమ జోడిస్తే C2 వస్తాయి. C2కి మార్కెట్ లేదా చట్టపరమైన విధానంలో శ్రమ విలువ కలిపితే C2 స్టార్ వస్తుంది. దానికి 10% ఉత్పత్తి కారకాల నిర్వహణ ఖర్చు కలిపితే C3. సాధారణంగా మార్కెట్లో అన్ని వస్తువుల ధరలు C3 ఆధారంగానే నిర్ణయిస్తారు, ఒక్క పంటల మద్దతు ధరల్ని తప్ప. నిజానికి వ్యవసాయ రంగంలోనూ మద్దతు ధరలు C3 ఉత్పత్తి వ్యయాన్ని అనుసరించే ఉండాలి. అప్పుడే రైతులకు తమ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది, వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. ఆ మేరకు కొంతైనా న్యాయం చేయడానికి 2006లో స్వామినాథన్ కమిషన్ C2 ఉత్పత్తి వ్యయాన్ని ప్రామాణికంగా తీసుకుని దానికి అదనంగా 50% కలిపి పంటల కనీస మద్దతు ధర నిర్ణయించాలని సూచించింది. ప్రస్తుతం రైతులకు ఎంతో మేలు చేశామని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం C3, C2 ఉత్పత్తి వ్యయాల జోలికి వెళ్లకుండా A2 ఉత్పత్తి వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని దానికి 50% విలువ కలిపి కనీస మద్దతు ధరలు ప్రకటిస్తోంది. ఫలితంగా స్వామినాథన్ కమిషన్ ఆశించిన మద్దతు ధరలతో పోల్చితే కనీసం 25% వరకు రైతులకు ప్రస్తుత విధానంలో నష్టం జరుగుతోంది. అన్నిటికంటే ముఖ్యమైనదో ఇంత లక్షల విలువ కలిగినట్టు భూమికి కనీసం కౌలు మందం కలపకుండా ఎంఎస్పీ నిర్ణయించటం అయితేందో చాలా అన్యాయపూరితమైంది. ఇదే కంపెనీకి చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? అది ఎవరైనా ఉత్పత్తి కొనసాగిస్తారా? నిత్యము రైతులు ఏదో రూపంలో నష్టపోతున్నారు. కనీసం ఈ మద్దతు ధరలు ఆ రైతులు నష్టపోకుండా వారి ఆదాయం పెరగటం వడ్డించి నిజ ఆదాయం ఈ కనీసం నిలబడేటట్టు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇక ప్రస్తుతానికి వస్తే విత్తనాలు, రసాయన ఎరువులు, పెట్రోల్, డీజిల్, ఇతర రవాణా ఖర్చులన్నీ గతేడాది కాలంలోనే 20 నుంచి 30% పైగా పెరిగాయి. ఇవన్నీ లెక్కిస్తే పంట పెట్టుబడి వ్యయం భారీగా పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖల అధ్యయనంలో గుర్తించి మద్దతు ధరలు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాయి. అయినా గతేడాది కన్నా అరకొరగా పెంచడంతో పంటలపై రైతులకు పెద్దగా లాభాలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని పంటల పెట్టుబడి ఖర్చులన్నీ లెక్కిస్తే మద్దతు ధరకు ప్రభుత్వం కన్నా నికరంగా చివరికి నష్టాలే మిగులుతాయని అర్థమవుతోంది. ఉదాహరణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ గ్రేడ్ ధాన్యం క్వింటా పండించాలంటే రైతు పెట్టాల్సిన పెట్టుబడి సగటున 3,054 రూపాయలు అని వ్యవసాయ శాఖ లెక్కలు వివరిస్తున్నాయి. ఇప్పుడు ప్రకటించిన ధరల్లో చూస్తే ఈ వానాకాలంలో సాగు చేసే వరి ధాన్యం ఏ గ్రేడ్కైతే 2,060 రూపాయలు, సాధారణ రకానికైతే 2,040 రూపాయలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అంటే క్వింటాల్ ఏ గ్రేడ్ ధాన్యం పండించి ప్రభుత్వానికే మద్దతు ధరకు అమ్ముకున్నా 994 రూపాయలు నికరంగా నష్టం వస్తుందని రైతులు, రైతు సంఘాలు చెప్తున్నాయి. కోవిడ్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైన తరుణంలో అన్ని రంగాలు దెబ్బతిన్నా ఒక్క వ్యవసాయ రంగమే దేశాన్ని నిలబెట్టింది. అలాంటి రంగానికి సంబంధించి కేంద్రం పెంచిన కనీస మద్దతు ధరలు కంటితుడుపు చర్య తప్ప మరొకటి కాదని నిపుణులు కూడా ఆక్షేపిస్తున్నారు. ధాన్యానికి 100 రూపాయలు పెంచారు, అది 2,040 రూపాయలని చెప్పి ప్రకటించారు. అది కూడా మంచి సూపర్ ఫైన్ వెరైటీకి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం అది 2,800 రూపాయలు ఉండాలి. వాళ్ళు సీటు లెక్కేసినప్పుడు 1,800 పర్ క్వింటాల్ ఖర్చు అవుతుందని గవర్నమెంటే లెక్కలేసింది. దాని ప్రకారం 50% అంటే 2,700 రావాలి. ఇప్పుడు 2,040 రూపాయలు చేశారు. పైగా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ధాన్యంలో ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, ఓన్లీ ఇన్పుట్స్ ధరలే దాదాపు 7,000కి పెరిగినాయి ఒక్కొక్క ఎకరానికి. అవి కాకుండా ఇతర శ్రమ ఖర్చు, ఇతర ఇంప్లిమెంట్స్ ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే, డీజిల్ ఖర్చు ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే దాదాపు 10,000 పెరుగుతుంది. అంటే బస్తాకి 250 రూపాయలు అదనంగా పెరిగింది ఖర్చు. వీళ్ళు బస్తా లెక్కన చూసుకుంటే 75 రూపాయలు అదనంగా పెంచారు. అంటే పెరిగిన ఖర్చులతో మోతాదుల్లో కూడా గిట్టుబాటు ధరలు పెంచలే. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ రైతులను ఇంకా అనేక రకాలుగా రాచి రంపాన పెడుతున్న పరిస్థితి కేంద్రం ఉంది. దానితోటే ఇప్పుడు ఎంఎస్పి నామమాత్రం ప్రకటించి చేతులు దులుపుకుంది. ఇది కరెక్ట్ కాదు. తక్షణమే దీన్ని పునరాలోచన చేసి మినిమం ఇప్పుడు ద్రవ్యోల్బణం 8% పెరిగింది, వీళ్ళు పెంచింది 7.5% ఉంది. అయితే అదివరకు ఆల్రెడీ గత 3 సంవత్సరాలుగా ఉన్న ఇబ్బందులు ఇవన్నీ పరిశీలించినప్పుడు 80% 30% పైగా పెరుగుతుంది తప్ప అది సాధ్యమయ్యే పని కాదు. అదే కాకుండా ఎంఎస్పి చట్టం చేయాలి. దేశవ్యాప్తంగా ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ రంగం సంక్లిష్టం నేపథ్యంలో అనేక సవాళ్లు వేధిస్తున్నాయి. సాధారణంగా సీజన్ ఆరంభంలో నాణ్యమైన విత్తనాలు, రసాయన ఎరువులతో పాటు సంస్థాగత రుణాలు లభ్యం కావడం లేదు. రైతు బంధు, రైతు భరోసా లాంటి పథకాలేవి అన్నదాతను ఆదుకోవడం లేదు. అనివార్యంగా అధిక శాతం
ప్రైవేట్ వ్యాపారుల్ని ఆశ్రయించి ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చి సేద్యం కొనసాగిస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో సేద్యం కాడి వదిలేస్తున్నారు. ప్రత్యామ్నాయ వృత్తిలోకి వెళ్తున్నారు. అది గమనించైనా మద్దతు ధరల విధానంలో మార్పు తేవాలని సూచిస్తున్నారు రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు. రైతు స్వరాజ్య వేదికగా మేము డిమాండ్ చేస్తుండేది ఏంటంటే, ఒకవేళ కేంద్ర ప్రభుత్వము మీరు పంపించిన మద్దతు ధరల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం పంపిన మద్దతు ధరల ప్రకారం ఇవ్వకుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వమైన బోనస్గా ఇచ్చి రైతులను ఆదుకోవాలి. మేమేమో ఇక్కడి నుంచి నివేదిక పంపినాము, వాళ్ళేమో మద్దతు ధర ప్రకటించలేదని కేంద్రం మీదకి రాష్ట్రం మీదకి కేంద్రాన్ని నెట్టేసుకోకుండా కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారము, లేదంటే స్వామినాథన్ కమిషన్ ప్రకటించిన లెక్కల ప్రకారము అవుతున్న ఖర్చుకు 50% అదనంగా ఇచ్చి రైతులను ఆదుకోవాలి. స్వామినాథన్ కమిటీ సిఫారసులు ఏం చెప్పిందంటే, రైతు పెట్టిన పెట్టుబడి అది పోగా ఆ పెట్టుబడిలో 50%, 1 ఎకరాలో ₹1,00,000 రైతు పెట్టుబడి పెడితే అది పంట మార్కెట్కి వెళ్తే ₹1,50,000 రావాలి. అప్పుడు రైతులు కనీసం తినడానికి, మిగుల్చుకోవడానికో సంపాదించుకోవడానికో తినడానికి వస్తుంది. ఆత్మహత్యలు పెరగకుండా అప్పుల పాలు కాకుండా ఉపయోగపడుతుందని అది కనీసమైనటువంటి విధానం. దాన్ని కూడా అమలు చేయలేకపోతే ఈ బీజేపీ, ఈ వైఎస్ఆర్సీపీ ఈ కాలంలో పెద్ద ఎత్తున రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. అందులో కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు పెరిగాయి. దేశవ్యాప్తంగా ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో వాస్తవ సాగు ఖర్చులు, దిగుబడులు ఆధారంగా శాస్త్రీయ దృక్పథంతో కనీస మద్దతు ధరలు నిర్ణయించాలని రైతులు, రైతు సంఘాలు, నిపుణులు కోరుతున్నారు. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలనే దృష్టిలో పెట్టుకుని ఎంఎస్పీ నిర్ణయిస్తే మిగతా రాష్ట్రాల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. ఇది దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా సరే తాజా కనీస మద్దతు ధరలపై నరేంద్ర మోదీ సర్కార్ పునరాలోచన చేసి ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా పెట్టుబడి వ్యయంపై అదనంగా 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయించడంతో పాటు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తే తప్ప వ్యవసాయ రంగం గట్టెక్కదు.